సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేడం, ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా సరే మీరు 6:30 నుంచి మనం ఈ డిబేట్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ స్క్రీన్ పైన చూపించే మనం మాట్లాడుకున్నాం. ఏది ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడను, కానీ వినిపిస్తున్నటువంటి ఒక టాక్ కూడా వినిపించాలి ప్రజలకి. దీనికి సంబంధించి నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, ఏ ఎవిడెన్స్ నేను చూపించలేను. అది వాస్తవం అవునా కాదో కూడా నాకు తెలియదు. కానీ నెల్లూరు ప్రజల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద దాడి, 100 మందికి కలిసి ఒకరిపైన దాడి చేశారు, ఒకరి ఇంటిపైన దాడి జరిగింది. ఈ దాడి జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ సమర్థవంతంగా అక్కడ నుంచే నిర్వహించగలిగాడు అనేటటువంటి ఆరోపణ. నాకు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, ఒక ఆరోపణ. అది చేయించగలిగారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి అతనికి ఒక కాంపెన్సేషనో లేకపోతే ఏదో ఒక రకంగా అతన్ని బయటకు తీసుకురావాలి అనేటటువంటి తాపత్రయం ఒకటి కొందరిలో కనిపించింది అని. సరే, అది వాస్తవం అవునా కాదో పక్కన పెడదాం మేడం. ఈరోజు అదే అవాస్తవం కూడా కావచ్చు, నాకు తెలియదు అది. అందుకే నేను చెప్పేస్తున్నా, ఓపెన్గానే చెప్తున్నా. ఇది ఆరోపణ కాబట్టి అది పక్కన పెట్టి నేను అంటున్నది ఏంటంటే ఈరోజు అరుణ గారిని అరెస్ట్ చేయడం అనేది, అరుణ బయట ఉంటే చాలా విషయాలు బయటకు వస్తాయని ఆమెను లోపలేసి అసలైన నేరస్తులు బయట ఉన్నారా? 100% అది కరెక్టే కదా సార్. సేఫ్ సెక్యూర్డ్ రాజకీయం అయితే చేస్తా ఉన్నారు. ఇందాక మీరు ఎగ్జాంపుల్ కి గౌరవ హోమ్ మినిస్టర్ గారి ప్రెస్ మీట్ ని మీరు ప్లే చేయటం జరిగింది. మీరు అందులోనే చూసుకుంటే నేను పెరోలు ఏ గ్రౌండ్స్ లో ఇచ్చాను అనే దాని మీద పోస్ట్ మార్టం చేసుకోవటం కంటే దాని వెనకాల సోషల్ మీడియాలో ఏం జరిగింది అనేది వచ్చిన దాని మీద మనం పోస్ట్ మార్టం చేసుకుంటే నాకు సోదరులు లాంటి వాళ్ళు మీకే అర్థమైపోతుంది. అంటే మీకు సంబంధించి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మీకేదైనా గనక చేస్తే, వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అండమాన్ కావచ్చు, తీహార్ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే మీ చేతులకి మట్టంటుకోకుండా వాళ్ళతో పనులు జరిపించేసుకుని వాళ్ళకి మీరు హోంశాఖలో ఉన్నారు కాబట్టి మీరు పెరోల్స్ రూపంలో మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి రికమెండేషన్స్ వచ్చేస్తే ముందు వెనక ఆలోచించుకోకుండా మీరు ఏదైనా చేసేయగలరని నిరూపించుకున్నారు. బట్ సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తోంది కాబట్టే ఈ రోజున హోమ్ మినిస్టర్ కూడా వెనక్కి తగ్గి ఖచ్చితంగా చట్టానికి లోబడి వెనక్కి తగ్గి ఆవిడ యొక్క నలుపు ముఖం అనేది బట్టబయలు చేసుకుంది. ఇదైతే ఖచ్చితం, మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి విషయం సార్. నిజంగా ఎంత బాధాకరమైన బయటకు వచ్చేస్తున్నాయా? అంతే కదా సార్. మరి ఒక లేడీ అయ్యుండి నిజంగా మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా 15 నెలల కాలంలో ఒక లేడీ హోమ్ మినిస్టర్ గా ఉండి నిజంగా రాష్ట్రంలో ఇన్ని వందల కేసులు జరుగుతా ఉంటే ఏ కేసు మీద ఆవిడ ఒక డెవలప్మెంట్ అనేది చూపించగలిగిందో ఆవిడ గుండెల మీద చెయ్యేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. అంతెందుకు సార్, వాళ్ళ మంత్రి గారి తమ్ముడు మరి కానిస్టేబుల్ గారిని గూబ పగలగొడితే డిపార్ట్మెంట్ గురించి ఆవిడ ఏం మాట్లాడలేదు. నాయుడు గారు ఎలక్షన్ టైంలో మరి పోలీసుల్ని బండబూతులు తిట్టారు. ఆ తర్వాత కూడా చాలా చాలా రకాలుగా వీళ్ళు మరి పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆడుకుంటున్నారు. మరి ఆ విషయాల్లో దేని మీద కూడా ఈవిడ కాన్సన్ట్రేషన్ చెయ్యరు, ఈవిడ ఏవి మాట్లాడరు. అలాగే వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఇందాక మీరు 7 గురించి చెప్పారు సార్, మీరన్నట్టుగా ఇవి నామమాత్రం. ఇంకా వాళ్ళ కార్యకర్త పచ్చరంగు పులుముకున్న చాలా మంది 70% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే మరి ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి ముసుగులు వేసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ఇంత దారుణంగా మీరన్నట్టుగా మరి పెద్దలు ఇందాక విశ్లేషకులు గారు చెప్పినట్లుగా గతంలో చంద్రబాబు నాయుడు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు అనేది మాత్రం ఇప్పుడు నిజంగా ఆయన చాలా కలుషితం అయిపోయారు. నిజంగా వయసు రీత్యా ఆయనకి బుద్ధిమాంజం అయితే వచ్చింది సార్ ఖచ్చితంగా. ఏమో ఆయన ఏమైనా భయపడుతున్నారా ఏంటి? ఏదైనా చర్యలు తీసుకుంటే ఏమవుతుంది? తన కుమారుడికే ఏమన్నా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందా? అందుకే చర్యలు తీసుకోలేకపోతున్నారా? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనకేం భయం లేదు సార్. ఆయనకి దత్తపుత్రుడు గారి గురించి ఏం భయం లేదు, కానీ సొంత పుత్రుడు గారి గురించే కొంత భయం ఉంది సార్. ఎందుకంటే మనం చేసిన పాపం మన వెనకే వస్తుంది సార్. గతంలో
పిల్లనిచ్చిన మేనమామకి ఆయన వెన్నుపోటు పొడిచి ఆ రాజకీయంతోనే ఇప్పటి వరకు ఆయన అనుభవాన్ని నడిపించుకుంటూ వస్తే మరి ఇప్పుడు తన కొడుకు ఒక అడుగు ముందుకేస్తాడు కదా ఖచ్చితంగా. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఈ విషయంలో అనుమతి కావాలన్నా, ఏ విషయంలో రాష్ట్రంలో ఏ అడుగు ముందుకు వెయ్యాలన్నా కూడా గౌరవ మంత్రి వర్యులు లోకేష్ గారి పర్మిషన్ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు నామమాత్రం మాత్రమే అనేటటువంటి విషయం మనకి కూలంకుషంగా మనకి అర్థం అవుతానే ఉంది సార్. ఈ నేపథ్యంలో ఏ ఎమ్మెల్యే మీద అయినా గనక చర్యలు తీసుకుంటే మరి నా కొడుకు తీసుకునే చర్యలు ఎట్లా ఉంటాయోనని ఈయన డెఫినెట్లీ భయపడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే భయం ఉండదు సార్, ఎందుకంటే పాపం ఎగ్జాంపుల్ కోట వినుత గారు. ఎందుకంటే ఇదే హోమ్ మినిస్టరు నిందితులకి కులం ఏంటండి, పార్టీలు ఏంటండి అని మాట్లాడి డెఫినెట్ గా కులాలు చూస్తున్నారు, డెఫినెట్ గా పార్టీలు చూస్తున్నారు సార్. వాళ్ళ ఆడవాళ్ళైతేనే ఆడవాళ్ళు, ఇతరులు అయితే మాత్రం ఆడవాళ్ళు కాదు. అది జనసేన అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నిజంగా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున జనసేన కార్యకర్తలు ఎంత నలిగిపోతూ, ఎంత దారుణమైన ఆడవాళ్ళు కూడా టీడీపీ నేతలతో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే కనీసం ఒక అధ్యక్షుడిగా ఉండి వాళ్ళ తరపున మాట్లాడలేకపోవటం అనేది నిజంగా ఆ పార్టీ స్థాపించినటువంటి నాయకుడిగా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఈ రోజున.